దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం. బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి అపాయకరమైన కాలంలో ప్రభు తన బలిష్టమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి రాబోతున్న ప్రతి కీడులోంచి ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని తప్పిస్తూ అనుదినము కూడా మనకు తన వాక్యమైన మన్నానిచ్చి మనల్ని పోషిస్తూ ఆయన తన ఆత్మ చేత మనల్ని బలపరిచి తన మహిమ కలిగిన రాకడ కొరకు సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని ప్రియులుగా, దేవుని ప్రజలుగా, దేవుని కొరకు సాక్షులుగా జీవించడానికి ప్రభు తన అమూల్యమైన ప్రేమను, విశ్వాసాన్ని, తన కృపను మనకు అనుగ్రహిస్తూ ఎంతగానో మనను ప్రేమిస్తూ తన యొక్క కృపను మనకు అనుగ్రహిస్తున్న దేవాది దేవునికి మనం ఎంతో రుణస్థులమై ఉన్నాం. మరి ఈ సమయంలో ఒక లేఖన భాగంలో వచ్చే ఒక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా జన్మించి దేవుడుగా ఆయన చేసినటువంటి కార్యాలన్నీ కూడా లేఖనాలలో మనం చూచినప్పుడు మరి ముందు నుంచి తన గురించి ప్రవచించినటువంటి ప్రవక్తలు ఆ లేఖన భాగాలను అనుసరిస్తూ ప్రభు ఈ లోకంలో దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా ఆయన నెరవేర్చడం అనేది మనం చూస్తున్నాం. ఆయన ప్రారంభ దిన పరిచర్యలో ఆయన తన వాడుకు చెప్పిన సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడినప్పుడు ఆయన గురించి రాయబడిన మాటలను లూకా శుభవార్త 4వ అధ్యాయము 18వ వచనములో మనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. యేసు ప్రభు ఈ లోకానికి రావటం యొక్క దేవుని చిత్తము మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని యొక్క సంపూర్ణమైన ఆత్మ చేత ఆయన దైవ మానవుడుగా ఈ లోకంలో ఆయన జీవిస్తూ సంపూర్ణముగా దైవాత్మ చేత ఆయన నింపబడి తండ్రి చిత్తాన్ని సంపూర్ణముగా ఆయన నెరవేర్చడం అనేది జరిగింది. ఆయన రాకడ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని ఇక్కడ లూకా భక్తుల ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, దేవుని ఆత్మ సంపూర్ణముగా ఆయన్ని ఆవరించి ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడానికి. అవును, ఈ లోకములో అనేక మంది తమ ఆత్మీయ పేదరికము చేత నశించిపోతున్న వారు ఎంతో మంది తమ ఆత్మీయ పేదరికాన్ని గుర్తించకుండా అనేకమైన శ్రమల్లో ఉన్నటువంటి వారిని, అలాగనే భౌతికంగా పేదలైన మీరు ధన్యులు పరలోక రాజ్యం అని ప్రభు సెలవిచ్చిన వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ లోకంలో అనేక మంది దీన స్థితిలో ఉన్నారు. కనుక ప్రభు వచ్చింది ప్రతి వారి ఆత్మీయ పేదరికాన్ని తొలగించి ఆయన దీనులైన వారిని అందరినీ ఆయన పైకి లేవనెత్తడానికి, ఉన్నతమైన స్థలముల్లో నిలబెట్టడానికి ప్రభు వచ్చి ఉన్నారనే విషయం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది దేవుని వాక్యము. రెండో విషయాన్ని మనం గమనించినప్పుడు ఆయన నన్ను అభిషేకించాను, దేవుని చేత అభిషేకించబడి లోకానికి ఆయన పంపించబడ్డాడు. కనుక ఆయన తన ప్రజలను కూడా అభిషేకించడానికి లోకానికి ఆయన వచ్చి ఉన్నారు. కనుక ఈనాడు సర్వశరీరుల మీద కూడా దేవుడు తన ఆత్మను తన్ను విశ్వసించిన వారి మీదకి తన ఆత్మను ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల. అనేక మంది లోకపు చెరలో, పాపపు చెరలో, భయంకరమైన అపవాది చెరలో పడి జ్ఞానం ఎంతో ఉన్నా, డబ్బు ఎంతో ఉన్నా వారి జీవితాలలో బంధించబడి విడుదల పరచబడలేకపోతున్నారు. కనుకనే అటువంటి చెరలో ఉన్న వారిని అందరినీ కూడా విడుదల పరచడానికి ప్రభు వచ్చి ఈయన అనేక మంది మరి నక్సలైట్లను ఆయన మారుస్తున్నాడు, వ్యభిచారులను ఆయన మారుస్తున్నాడు, దొంగలను ఆయన మారుస్తున్నాడు, తాగుబోతులను మారుస్తున్నాడు, మరి భక్తిహీనులు ఆయన మారుస్తున్నాడు. పాపపు కట్లు తెంచివేసి పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వెళ్ళడానికి పాపైన మనిషిని పరిశుద్ధుడిగా మార్చి గొప్ప స్వేచ్ఛను ఆయన అనుగ్రహిస్తున్నాడు, స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. కనుక చెరలో ఉన్న వారికి విడుదల, గుడ్డివారికి చూపు. అనేక మంది ఆత్మీయ గుడ్డితనంతో జీవిస్తున్నారు.
సత్యమేంటో తెలియక చీకటిలో కొట్టిపెట్టులాడుతున్నారు. మరికొందరైతే చూస్తున్నామని తలస్తూ సత్యాన్ని చూడలేనటువంటి అందులుగా ఈ లోకంలో అనేక మంది జీవిస్తున్నారు. గనుకనే గుడ్డివారికి చూపు ప్రకటించుటకును, అలాగనే భౌతికంగా గుడ్డివారైన వారిని అనేక మందిని ఆయన స్వస్థపరిచి గుడ్డి వారికి ఆయన నేత్రాలు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. నలిగిన వారిని విడిపించుట కొరకు అనేక మంది నలిగిపోతున్నారు ఈ లోకములో సమస్యల చేత. కనుక నెరిగి విరిగిపోయిన వారిని ఆయన విడుదల పరచడానికి ఈ లోకానికి వచ్చారు. ఆత్మీయ జీవితంలో కూడా అనేక మంది అనేక రకాల శోధనల చేత నలిగి విరిగిపోతున్నారు. కనుక అటువంటి వారందరినీ ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. విరిగి నలిగిన హృదయాలకు ఆయన ఆసన్నుడైన దేవుడు. మకమకలాడు జనపునారు ఒత్తును ఆయన ఆర్పివేసే దేవుడు కాదు, ఆయన వెలిగించేవాడై ఉన్నాడు. అలాగనే ప్రభు హితవచ్చరం ప్రకటించుటకును, వారి జీవితాలలో గొప్ప కాలాన్ని దేవుడు ఇవ్వడానికి, అనుగ్రహ సంవత్సరాన్ని అనుగ్రహించడానికి, అంగీకరించిన ప్రతి వారికి వారి దినాలు, వారి కాలాలు, వారి సమయాలు, వారి సంవత్సరాలు కూడా అనుగ్రహ సంవత్సరాలుగా, అనుగ్రహ దినాలుగా వారి జీవితాలను ఆశీర్వదించడానికి ప్రభు వచ్చి ఉన్నారు. కనుక ప్రియమైన జనాంగమా, దేవుని ప్రజలారా, ఉదయకాల సేమలో దేవుని వాక్య సత్యము అది నిత్యమైనది. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలెన్నడూ గతించు. కనుక ఉదయకాల సేమలో గతించినటువంటి దేవుని వాక్యమును, గతించిపోతున్నటువంటి ఈ మన ఆయుస్సు, మన దినాలు మనం సద్వినియోగం చేసుకొని దేవుని చేతులకి మనము అప్పగించుకొని ప్రభు అనుగ్రహించినటువంటి అనుగ్రహ దినాలను, కాలాన్ని, దయను మనం పొందుకొని ప్రభుకి ఇష్టలుగా జీవించి ఆయన మహిమార్థమై ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపడతాం. దేవుడి కృప తన ప్రియులందరికీ అనుగ్రహించునుగాక. అలాగున దీవించి తన కృపను మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్.